ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమిని చిత్తుగా ఓడించాలని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ముస్లిం రిజర్వేషన్లను ప్రధాని మోదీ రద్దు చేయాలని చూస్తున్నారని, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్న మనల్ని వేరు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే బాబు, సయ్యద్ షఫీ మహమ్మద్ కాదరి, ఖాదర్ బాషా ఆధ్వర్యంలో కూటమికి చెందిన 500 మంది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్లకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని చెప్పారు. జగనన్న ప్రభుత్వం ముస్లింలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే బాబు, సయ్యద్ షఫీ మహమ్మద్ కాదరి, ఖాదర్ బాషా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని, కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు బీజేపీ మన 4% రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తుంటే టీడీపీ, జనసేన కూటమి వంతపాడుతున్నాయని ధ్వజమెత్తారు. ముస్లింలను చంద్రబాబు తోఫా అడుక్కోమని చెబుతున్నాడని దుయ్యబట్టారు. మన ఓట్లు వేసుకుని సేమియా, నెయ్యి ప్యాకెట్లు ఇస్తామంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వస్తే ముస్లింలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి ఉండదని విమర్శించారు.